మోక్షం అని చెప్పారు. కానీ ప్రస్తుత సమాజంలో మోక్షం పొందడం అనేది అసాధ్యం. కనీసం ట్యాబ్లెట్లు లేకుండా జీవించండి, అదే ఈ జీవితానికి పరమార్థం. కాబట్టి ఇనుప నరాలు, ఉక్కు కండరాలు తయారవ్వాలంటే శరీరానికి వ్యాయామం అవసరం. దృఢమైనటువంటి స్థిరమైనటువంటి మనసు తయారవ్వాలంటే మనసుకు వ్యాయామం ధ్యానం. కాబట్టి మీరంతా గురూజీ ఆధ్వర్యంలో ఓం ధ్యానం చేస్తున్నారు. నా స్టైల్లో నేను ఓం ధ్యానం చెబుతాను. ఒక 10 నిమిషాలు ఫస్ట్ మీ ఫిజికల్ బాడీ కదలకుండా ఉండాలి. ఫస్ట్ మనం చేతితోటి తగలొచ్చు, కంటితోటి చూడొచ్చు శరీరాన్ని, దాన్ని అదుపులో ఉంచండి. కంటితోటి చూడలేము, చేతితోటి తగులలేము, మెంటల్ బాడీ. అది అదుపులోకి వస్తే కృష్ణ భగవానికి ఉన్నటువంటి పవర్లో మనకు 0.00000001 పవర్స్ వస్తే మనం జీవితంలో ఉద్ధరించబడతాం. కాబట్టి అందరం నిటారుగా కూర్చుందాం. సమం కాయ శిరోగ్రీవం, వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి. ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన ఉంచండి. ధ్యాన స్థితి ఇలా. 2 బొటనవేళ్ళు తగిలించండి, మీ కాళ్ళపైన ఆనించండి. కళ్ళు మూసుకుందాం. మీ మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసులో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, రాజసికమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఓం ధ్యానంలో మొదటగా లోపల వేగంగా ఓం శబ్దాన్ని ఉచ్చరించండి. బయటకు శబ్దము వినబడకుండా లోపల ఓం 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 అలా 1 నిమిషం వరకు మీరు ఓం శబ్దాన్ని ఉచ్చరించండి. మీ మనసు నిలకడకి రాగానే కాస్త ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకునేటప్పుడు ఓం శబ్దాన్ని ఉచ్చరించండి లోపల. శ్వాసకి మనసుకి కలిపే ప్రయత్నం చేయండి. ముఖంలో చిరునవ్వు, ప్రశాంతమైన మనసు. శరీరంలో ఒత్తిడి లేదు, మనసులో ఒత్తిడి లేదు. మనం మైండ్ ఎక్సర్సైజ్ ధ్యానం చేస్తున్నాం. నీ సెల్ ఫోన్ 24 అవర్స్ పని చేయాలంటే గంట సేపు ఛార్జ్ చేయాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఓం శబ్దము ఉచ్చరిస్తూ శ్వాస వదలండి. శ్వాస వదిలాక కొంచెం సేపు మీకు అనుకూలమైనటువంటి సమయం వరకు శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. మీ శక్తి అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ లోపల ఓం శబ్దము ఉచ్చరించండి. మళ్ళీ శ్వాస వదులుతూ మళ్ళీ ఓం శబ్దము ఉచ్చరించండి. మళ్ళీ కొంత సమయము శ్వాస లేకుండా ఉండే ప్రయత్నం చేయండి.
రౌండ్కి ఈ మధ్య శ్వాస లేకుండా ఉండే సమయాన్ని పెంచుతూ వెళ్ళండి. శ్వాస వదిలినప్పుడు శ్వాస ఆగిపోతే మనసు ఆగిపోతుంది. మనసు ఆగిపోతే ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోతే మీ ఊపిరితిత్తుల కదలికలు ఆగిపోతాయి. మీ గుండె కొట్టుకునే స్థితి ఆగిపోతుంది. మీ ప్యాంక్రియాస్, కిడ్నీస్, లివర్, ఇంటెస్టైన్, బ్రెయిన్, మైండ్ అన్నీ ఆగిపోయాయా అనే అనుభూతి కలుగుతుంది. అన్నిటిని గమనించే శక్తి మనకు లేదు. కేవలము ఆ గ్యాప్ స్థానంలో మీ హార్ట్ బీట్ గమనించండి. పుట్టినప్పటి నుంచి పోయే వరకు నిద్రలో కలుపుకొని నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకొని 5 లీటర్ల రక్తాన్ని మన శరీరానికి సరఫరా చేయాలి. దానికి విశ్రాంతి జీవితంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు కొందరు నిమిషానికి 50 సార్లు కొట్టుకుంటున్నట్టుగా, కొందరు 40 సార్లు, కొందరు 30 సార్లు, కొందరు 20 సార్లు, కొందరు 10 సార్లు, కొందరు ఆగిపోయిందా అనే అనుభూతి. అంటే మీ గుండె గాఢమైన విశ్రాంతి పొందుతుందని అర్థం. లాస్ట్ 4 minutes. అనంతమైన నిశ్శబ్దాన్ని మనం మన గుండెలో అనుభవిస్తున్నాం. కేవలం గుండెతో సరిపెట్టకుండా ఆ నిశ్శబ్దాన్ని శరీరం యొక్క అన్ని భాగాలకి వ్యాప్తి చెందించండి. కణం వరకు నిశ్శబ్దాన్ని మనం అనుభవిస్తున్నాం. కేవలము శరీరానికి పరిమితం కాకుండా ఆ నిశ్శబ్దాన్ని శరీరం వీడి పరిసర ప్రాంతాల వైపుకి వ్యాప్తి చెందించండి. శ్వాస తీసుకొని ఓం శబ్ద ఉచ్చారణ మరవద్దు. శ్వాస వదులుతూ ఓం శబ్ద ఉచ్చారణ మరవద్దు. కేవలము శ్వాస వదిలాక కొంచెం సేపు సమయము ఆ శ్వాస లేకుండా ఉండే సమయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో జరిగిపోతూ ఉంటాయి. పరిసర ప్రాంతాల నుంచి నిశ్శబ్దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ యువర్ సైలెన్స్. తుఫాన్ వచ్చినప్పుడు మేఘాలు ఏ విధంగా విస్తరిస్తాయో మీ యొక్క నిశ్శబ్దం అలా వ్యాప్తి చెందుతూ మీ యొక్క సర్కిల్ అనే వ్యాసార్థం పెరుగుతూ 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 ఒక మహాసముద్రం అయిపోయింది మీ నిశ్శబ్దం. మహాసముద్రంలో అల్లంత దూరానికి ఒక స్మూత్ నీటి తరంగం ముందుకొస్తూ ఉన్నట్టుగా ఊహించండి. క్రమక్రమంగా నీటి తరంగము తగ్గిపోతూ 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 మహాసముద్రంలో లయమైపోయింది. అంటే అలలు లేనటువంటి మహాసముద్రం అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం, అదొక ప్రపంచంలో 8వ వింత. మహాసముద్రం నుంచి మన శరీరం పైకి వస్తాం. నీ మనసు అనంత
అనంతమైన నిశ్శబ్దంలో నిండి ఉంది. ఓంకార శబ్దము ఒక స్మూత్ వేవ్, సున్నితమైనటువంటి తరంగంలాగా నీ ఓం శబ్ద ఉచ్చారణ నడుస్తుంది. దాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ సముద్రంలో నీటి తరంగము లయమైనట్టుగా ఈ ఓం శబ్దాన్ని అనంతమైనటువంటి నిశ్శబ్దంలో ఉన్నటువంటి మనసులో లయం చేయండి. ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితి అదొక అద్భుతం, అదొక ఆనందదాయకం. ఒక మంచి ఆలోచన పైన మనసును కేంద్రీకరించడం ధ్యానం. ఆ ఆలోచనే లేకపోవడం సమాధి. మీరంతా ఇప్పుడు సమాధిలో ఉన్నారు. ఓం శబ్ద ఉచ్చారణ లేదు, ఇది అజప స్థితి. ఎంజాయ్ విత్ ocean of silence. Enjoy. Last 1 minute. Last 20 seconds. Enjoy with the ocean of silence. చివరగా 9 ఆవర్తనాలు ఒక మంచి ఆలోచన చేయండి. ఓ కృష్ణ భగవాన్, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి సమాజానికి సేవ చేసే భాగ్యం నాకు కల్పించు అని ఒక 9 ఆవర్తనాలు ఆత్మవిశ్వాసంతో దృఢమైనటువంటి మనసుతోటి 9 ఆవర్తనాలు లోపల రిపీట్ చేయండి. ఓ కృష్ణ భగవాన్, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి సమాజానికి సేవ చేసే భాగ్యం కల్పించు. నెమ్మదిగా ఆపేసి చేతులు విడుదల చేయండి. గట్టిగా మర్దన చేయండి. వేగంగా మర్దన చేయండి. కృష్ణ భగవాను స్మరిస్తూ ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హరి ఓం. జై శ్రీకృష్ణ.